అందరికి నమస్తే అండి. ఒక్కసారి చూడండి. ఏ ప్రయాసాలు గురించి ఇక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? తమ్ముడు రావాలంటే అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడు అచ్చెన్నాయుడు ఆంబోట్ అధ్యక్ష, సారీ క్షమించండి. అది గతంలో మీరు పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గంలో ఆయన ఏమన్నాడు తెలుసా? ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారు ఇదే అచ్చెన్నాయుడు గారి మీద అనేక సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ వ్యక్తి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఆంబోతు అన్నాడు. బేసిక్గా అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పశువర్ధక శాఖ మంత్రిగానో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇందులో భాగంగా ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే ఇది క్వశ్చన్ చేసే విధానమా, ఇది పద్ధత, ఒక రాజకీయ నాయకులకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవేనా? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు, తరిమేసినారు, మిమ్మల్ని అసలు దరిదాపులో కూడా రానిలేదంటే దాని వెనుకల ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసా? ఇదే ఈ భాష. మీరు ఉపయోగించినటువంటి దిక్కుమాలిన భాష కారణంగానే ఎక్కడో 151 స్థానాల నుంచి హఠాత్తులు వచ్చి 111 స్థానాలకు పడ్డారు. వై నాట్ 175 అనే దగ్గర నుంచి వీఆర్ ఓన్లీ 11 అనే స్టేజ్కి వచ్చినారు. తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పటికీ కూడా రెక్టిఫై చేసుకోకుండా అసెంబ్లీలో కూర్చున్నా, లేకపోతే కనుక ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగించేటువంటి భాష దిగజారుడు స్థానానికి, ఇది పరాకాష్ట అనే లెవెల్కి తీసుకుపోతా ఉన్నారు. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని ఇదే అసెంబ్లీ వేదికగా నోటికి వచ్చినట్టు మాట్లాడి కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. దాన్ని ఏమైంది? ప్రజలు బుద్ధి చెప్పినారు. ఈ రోజున ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పీకర్ ముందు ఆంబోతు అంటూ అంటే ఆ స్పీకర్ గారు కూడా దాన్ని ఖండించడం, ఆ మాటలు వెనక్కి తీసుకొని చెప్పేసి అడగల. ఇది హుందాతనమా? ఇది రాజకీయమా? మీరు రాబోయే రాజకీయ నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఎలాంటి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీ అంటే తిట్టుకోవాలా? ప్రతి చోట కూడా బూతులు మాట్లాడుకోవడమేనా? ఎంత దరిద్రం ఇది! ఒక ఎమ్మెల్సీ అయ్యుంటే అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులే ఎమ్మెల్సీలు అవుతూ ఉంటారు, ప్రొఫెసర్లు అవుతూ ఉంటారు. రాజకీయాల్లో కొంచెం పరిణితి వచ్చినటువంటి నాయకులు చదువుకున్నటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీలుగా చేసి పంపిస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్లో కూడా ఇంత దిక్కుమాలిన పదజాలం ఉపయోగిస్తూ ఉన్నారంటే వీళ్ళు అసలు నిజంగా చదువుకున్నారా? వీళ్ళకి ప్రజలంటే మాత్రమే గౌరవం ఉందా? ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఇదే మన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఆయన గత 5 సంవత్సరాల్లో ఉపయోగించిన భాషకి ప్రజలు చాలా గట్టి దెబ్బ కొట్టినారు. ఆయన ఇప్పుడు గెలవనివ్వలేదు. ఆయన గెలవడం తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇంకా ఆ తర్వాత దివ్యల మాదిరి నా పేరు, ఆ దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్. పంచాయతీలు మనకు తెలిసిందే. ఆయన సొంత కూతురి మీద ఆయన ఉపయోగించినటువంటి భాష మనకు తెలుసు. ఆయన పెళ్లి చేసుకున్నటువంటి వదిలేసినటువంటి, మరి డివోర్స్ ఇచ్చినా లేదు నాకైతే తెలియదు, ఆమె మీద ఉపయోగించినటువంటి భాషను మనం చూసాం. అలాగే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నలేదు నాకైతే తెలియదు, కానీ అలాగే వీళ్ళ అనుబంధాలకు సంబంధించి 18+ వర్డ్స్ కూడా వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అడల్టరీ అని చెప్పేసి, అంటే ఇద్దరు కలిసి ఉంటే తప్ప మా ఇష్టం, అది ఆగలేదు బాధ మీకు. ఇలాంటిది దివ్యల మాదిరి గారిని చక్కగా తీసుకెళ్ళి బిగ్ బాస్ షోలో కూర్చోబెట్టినారు. ఇలా ఉంది పరిస్థితి అన్నమాట. నోటికి హద్దు అదుపు లేదు. వీళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రీల్స్ చేసుకున్నారు, అది ఇదని కూడా. మార్పు రాట్లా. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆ స్థాయికి పడిపోవడానికి కారణం ఈ భాష, ఇంత దుర్మార్గమైనటువంటి భాష. ఇంకా మార్పు చెందకపోతే ఆ పార్టీ మారదు, అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా లేదు.